ఆంధ్ర రాష్ట్ర సచివాలయంలోని 2వ బిల్డింగ్ నందుగల పురపాలక శాఖ ఛాంబర్లో ఆదివారం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యత స్వీకరణ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. అది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఉన్నారు. ఆయన మీద నమ్మకంతో అయితే దానికి తగ్గట్టుగానే మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ డెవలప్ చేయడానికి సింగపూర్ ప్రభుత్వంతో మాట్లాడటం, వాళ్ళ ద్వారా డిజైన్ చేయించడం, తర్వాత నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ లండన్లో వరల్డ్లో టాప్ 5 టాప్ 10లో ఉన్న డిజైన్స్ దగ్గర బిల్డింగ్స్ డిజైన్ చేయించడం, వాటి మీద టెండర్లు పిలవటం, దాదాపు 48,000 కోట్ల రూపాయలు టెండర్స్ ఇచ్చాం. అందులో 9,000 కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెట్టి కొన్ని రోడ్లు, డ్రైన్స్ ఇవన్నీ కూడా చేసాం. బిల్డింగ్లు అధికారులకు బిల్డింగ్లు కట్టాము. అయితే అవన్నీ కూడా 90% అయినాయి. కానీ అవన్నిటిని కూడా గత ప్రభుత్వం నిర్విరామం చేసింది. అంటే 3 రాజధానులు అంటూ 3 ముక్కలు ఆటాడుతూ ఏమీ చేయలే, ప్రజలకు అన్యాయం చేసింది. అయితే ఈరోజు అది కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈరోజు అధికారులతో కూర్చొని డిస్కస్ చేయబోతున్నా. అయితే గతంలో నాకున్న అనుభవం అంటే 2014 నుంచి 19 దాకా నేను సిఆర్డీ చూశాను కాబట్టి అనుభవం ప్రకారం ఈ బిల్డింగ్స్ కావచ్చు, ఈ రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఫేజ్ 1 2.5 సంవత్సరాల్లో పూర్తి చేయగలమనే అవగాహన ఉంది. అయినప్పటికీ అధికారులతో కూర్చొని నేను మాట్లాడి డిస్కస్ చేసి దాన్ని ఒక టెంటేటివ్ డేట్స్ తీసుకొని ప్రజలకు, రైతు సోదరులందరూ కూడా వివరించి ఈ వర్క్ ఈ టైంకి అవుతున్న టైం బౌండెడ్గా వివరించి దాని ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్, అణగారిన వర్గాల గొంతుక.